హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. స్వామివార్లను అభిషేకం చేసుకొని, చక్కగా పూజ చేసుకొని, పైన స్టెప్‌లో పెట్టిన తర్వాత బాబా గారిని కింద పెట్టుకున్నానండి. చక్కగా పూజలు చేసుకోవటానికి బావుంటదని కింద స్టెప్‌లో పెట్టి చక్కగా చేసుకున్నానండి. బాబా గారికి ఇలా మంచినీళ్ళలో కాసింత పసుపు వేసి, తులసి దళం వేసి, బ్రహ్మముహూర్తంలో ఇలా అభిషేకం చేసుకున్నా అండి బాబా గారికి. చాలా తృప్తిగా ఉందండి. నేను గురువుగా అనుకుంటాను అని గురువు కాకుండా నాకు పెద్ద మనిషిలాగండి బాబా గారిని నేనొక పెద్ద మనిషిలా అనుకుంటా అండి. మా ఇంట్లో దేవుడిలా నేనెన్నడూ అనుకోనండి. ఇలా నాకు పాలాభిషేకం చేసుకుంటే సంతోషం అనిపిచ్చిందండి బాబా గారికి. ఉన్న వాటితో మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో దాంతో నేను ఇలా అభిషేకం చేసుకున్నా అండి. బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. లేచాను కదా త్వరగా అని నేను బ్రహ్మముహూర్తంలో చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత బాబాగారి అభిషేకం అయిపోయిన తర్వాత మనం కళ్ళకద్దుకోవాలండి. తీసి కొన్ని నీళ్ళను నెత్తి మీద చల్లుకోవాలండి. మంచిదండి ఇలా చేసుకుంటే. సంవత్సరంలో ఒక్కరోజు అంటే ప్రతి గురువారం కూడా నేను చేసుకుంటానండి. అది మీకు పెట్టను. అప్పుడప్పుడు పెడతానండి. కానీ బాబా గారిని మాత్రం నేనిలా అభిషేకము, అలంకారము చేసుకున్నానండి. శనిగల మాల వేసుకున్నా అండి. మంచిగా గులాబీలంటే బాబా గారికిష్టం కదండీ! వీడియో నచ్చితే లైక్